హాయ్ అండి. నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. మనకి స్టవ్ ఉంటుంది కదా! స్టవ్ ఇది కింద ఇవి ఉంటాయి కదా! స్టాండింగ్‌లు. దీనికి అంతా అతుక్కొనేస్తా ఉంటుంది. కడిగేటప్పుడైనా, జరపాలన్నప్పుడైనా ఇట్లా వాటర్ క్యాన్‌లు మూతలు తీసుకొనేసి, ఆ వాటర్ క్యాన్ మూతలు దీనికి 4 తీసుకొని 4 మూలకి 4 పెట్టేసేయాలి ఇవి. మనం కడిగేతప్పుడైనా చూడండి బాగా జరుగుతాయి. తర్వాత ఇట్లా క్లీన్ చేయాలన్నా స్టాండింగు, స్టవ్ అంతా క్లీన్ చేయాలన్నా కూడాను ఈ మూతలు ఇట్లా ఏసి పెట్టేస్తే బాగా ఉంటుంది. ఇట్లా మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. ఇంకా మిక్సీ ఉంటాయి కదా! మిక్సీకి కూడా అంతే ఇట్లా మౌస్లు ఉంటాయి కదా! వీటికి ఎంత ఇట్లా పెట్టినప్పుడు మనం అతుక్కొనేస్తూ ఉంటుంది మిక్సీ. అందుకోసమే వీటికి కూడా అంతే డబుల్ టిక్కర్ టేప్ వేసి ఇట్లా పెట్టేసేయాల. ఇంక అదంతా గలీజ్ అయిపోయింది చూడండి. ఇది వచ్చేసి వైట్ ఉండేదానికోసము మసాలా కానీ ఏదైనా కానీ అంతా పడేసి ఇట్లా గలీజ్ అవుతూ ఉంటుంది. అందుకే దీంట్లో బేకింగ్ సోడా కొద్దిగా వేసేసి నిమ్మకాయ కొద్దిగా వేసేయాల. తర్వాత ఒక బ్రష్ తీసుకొనేసి మనము దీంతో కొద్దిసేపు అట్లా వదిలేసి ఒక బ్రష్ తీసుకొనేసి ఇట్లా రుద్దేసేయాలి అంతనా బాగా లోపలంతా గలీజ్ అయిపోయింది, ఎండిపోయింది అంతా మసాలా చట్నీలు ఇట్లా అవన్నీ ఉంటాయి కదా! అవి ఎండిపోయినవంతా నీట్గా వచ్చేస్తుంది. మనం బేకింగ్ సోడా నిమ్మకాయ వేసింటాం కదా! ఇది విమ్ జెల్ కూడా కొద్దిగా వేసేసుకొనేస్తే తర్వాత ఒక గిన్నెలకు కూడా ఇదే వేసుకునేలా బేకింగ్ సోడా విమ్ జెల్ నిమ్మకాయ వేసేసుకొని బయట కూడా అంతా నీట్గా ఇట్లా క్లీన్ చేసేసేయాల. ఇదంతా గలీజ్ అయిపోయినది కూడా నీట్గా అయిపోతుంది. బ్రష్ తీసుకొనేసి ఇట్లా తిక్కేసేయాల. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొనేసేసి అదంతా నీట్గా ఇట్లంతా తుడిచేసేయాల. చూడండి ఎంత బాగా కొత్తగా అయిపోయింది కదా! ఇట్లా ట్రై చేస్తే మనం బాగుంటుంది. లేదంటే గలీజ్గా అయిపోతూ ఉంటుంది. ఇవి వైట్గా ఉండేవి కూడాను మిక్సీలు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. మనం ఎందుకంటే నీళ్ళతో తుడిచేకేయాలి కదా! ఇట్లయితే తుడిస్తే క్లీన్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా చూడండి ఇది కూడా అంతే లైటరు ఇదంతా మాసిపోయింది. మనము రోజు కిచెన్లో ఉంటుంది ఇది ఆయిల్ ఉంటుంది కదా! అంతా జిడ్డు అయిపోయి ఉంటుంది. దీనికి కూడా అంతే అదే బేకింగ్ సోడానా నిమ్మకాయ రసము వేస్తాం కదా విమ్ జెల్ అది దాంతోనే ఇట్లా క్లీన్ చేసేస్తాము అంతానా. ఇది కూడా బాగా క్లీన్ అయిపోతుంది. ఒక కాటన్ క్లాత్ తీసుకొనేసి తర్వాత అంతా క్లీన్గా తుడుద్దాము. లోపలంతా జిడ్డు పట్టేసి ఉంటుంది చూడండి. ఇక్కడ హగ్గు వస్తూ ఉంటుంది కదా! అక్కడ ఇవి ఇయర్ బడ్ ఉంటాయి కదా! ఇవి తీసుకొనేసి లోపలికంతా ఇట్లా అనేస్తే లోపలంతా బాగా జిడ్డంతా మెత్తుకొని పోయి ఉంటుంది. అదంతా కూడా వచ్చేస్తుంది మనం ఇట్లా కొట్టేస్తే. లేదంటే ఏదైనా ఒకటి ఇనుము కడ్డీ తీసుకొనేసి లోపలికి అంతా అనేస్తే దాని లోపలంతా జిడ్డు అంతా కట్టేసి ఉంటుంది. చాలా బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి. ఎంత అయితే అంత వచ్చేస్తుందో లోపలంతా పేరుకుపోయింది ఎండిపోయింది అంతానా. ఇట్లా చేసేస్తే వచ్చేస్తుంది. మనం నీళ్ళతో కడగలేం కదా! చూడండి ఎంత డస్ట్. ఇంకా ఉంటాయి కదా చూడండి ఇవి ఉంటాయి కదా ఇయర్ బడ్స్. ఇవి పట్నాలు ఉంటాయి. మనం తీసినప్పుడు అంతా అక్కడొకటి ఇక్కడొకటి అట్లా పోతూ ఉంటాయి. ఇట్లా బాక్స్లు ఉంటాయి కదా ఖాళీ అయిపోయిండేటివి తీసుకునేసి ప్లాస్టిక్ డబ్బాలు దీంట్లో కేసు పెట్టుకునేసి అన్నీ ఒక దగ్గర ఉంటాయి. మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఒక్కొక్కటే తీసేసుకొనొచ్చు. లేదంటే అవి బయట పెడితే మాసిపోతూ ఉంటాయి చెవుల్లో పెట్టుకునే ముందునే. ఇంకా అగరబత్తులు ఉంటాయి. అగరబత్తులు వచ్చేసి దేవుని గదిలో మనము వెలిగించేటప్పుడు తీసుకొనేసి ఇట్లా ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటాము. ఇవి ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లే వదిలేసి ఉంటాము. ఇది స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత వెలిగించినప్పుడు స్మెల్లే రాకుండా ఉంటుంది. అందుకోసమే ఇట్లా ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొనేసేసి ఆయిల్ డబ్బాలు అయిపోయి ఉంటాయి కదా దేవుని రూమ్లో దేవుని నూనె అది అయిపోయింది తీసుకొనేసి ఆయిల్ దాంట్లోకి వేసినా కూడా బాగా వెలుగుతాయి ఇవి వెలిగించినప్పుడు. దీంట్లోకి అన్నీ వేసి పెట్టేస్తే స్మెల్ అనేది పోకుండా ఉంటాయి. మనం వెలిగించినప్పుడు మంచి స్మెల్ అట్లే ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నా కూడా పడతాయి ఇవి. ఒక పాకెట్ ఫుల్ పట్టేస్తాయి పెద్ద పాకెట్ ఇది. ఇట్లా మూతేసి పెట్టేస్తే స్మెల్ అనేది ఎక్కడ పోదు. వెలిగించినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా చేతులు డ్రై అయిపోయి ఉంటాయి చూడండి. మనకి ఎక్కువ చేతులే డ్రై అయిపోతూ ఉంటాయి. అందుకోసము కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా చక్కెర వేసుకోనల్లా కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాల. చేతులు డ్రై అయిపోయి ఉంటాయి కదా వాటికి మనము ఇట్లా బాగా నీట్గా తీసుకొనేసేసి బాగా మిక్స్ చేసుకొని చేతులకంతా బాగా స్క్రబ్ చేసేసుకోనల్లా కొద్దిసేపు ఇట్లంతా బాగా రుద్దేసుకొనేసి స్క్రబ్ చేసుకొని ఇట్లా వదిలేస్తే ఇట్లా డ్రై అయిపోయిండేది చీలిండేది అంతా నీట్గా షైనింగ్ వచ్చేస్తుంది. ఇట్లా మనం వారానికి ఒక 2 సార్లన్నా ఇట్లా చేస్తూ ఉంటే మన స్కిన్ అంతా బాగా షైనింగ్ వస్తుంది. మీరు కూడా అంతే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. ఉత్తి నీళ్ళతో కడుక్కొని చూపిస్తాను రండి. సోప్ వేసుకోకుండా ఉత్తి నీళ్ళతో కడిగేసుకొనేస్తే మనకి ఆయిలీ ఉంటుంది. అట్లనే స్కిన్ డ్రై కాకోకుండా ఉంటుంది. సోప్ వేసుకోకుండా ఇట్లా ఉత్తు నీళ్ళతో కడిగేసుకోనల్లా. చూడండి షుగరును ఆయిల్ 2 వేసి ఇట్లా కడుక్కొనల్లా. బాగా నీట్గా మిక్స్ చేసేసి ఇట్లా స్క్రబ్ చేసేస్తే చాలా బాగుంటుంది స్కిన్ మనకి.
పగలకుండా ఉంటుంది, డ్రై కాకోకుండా. కొద్దిసేపు అట్లే పెట్టేసుకున్నాను. వెంటనే కడుక్కోకూడదు, కొద్దిసేపు అయిన తర్వాత కడుక్కోనల్లా. మనము వెంటనే ఇది రుద్దుకొనేసి వెంటనే కడిగేస్తే మనకి రిజల్ట్ అనేది ఉండలేదు. కొద్దిసేపు ఆగిన తర్వాత కడిగితే రిజల్ట్ అనేది ఉంటుంది. చూపిస్తానండి నీళ్ళతో కడిగేసుకొని చేతులు ఎట్లా ఉంటాయి అనేది. చూడండి ఎంత బాగా షైనింగ్ ఉంటుందో, చూసారు కదా. ఇలా ట్రై చేయండి మీరు కూడాను. ఇంకా ఇది వచ్చేసి బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా మనం నుదుటి పైన, మనం ఊరికే పెట్టుకొనేస్తే గాలి ఇట్లా వెళ్ళినప్పుడు గాలికంతా రాలిపోతూ ఉంటుంది, కళ్ళకంతా పడుతూ ఉంటుంది. ఇది వేస్లిన్ డబ్బా ఉంటుంది కదా, వేస్లిన్ తీసుకొనేసి కొద్దిగా అట్లా నుదుటి పైన పెట్టేసుకొనలా. నుదుటి పైన పెట్టుకొనేసేసి దానిపైన మనము తీసుకొనాలి, కుంకుమ తీసుకొనేసేసి పెట్టుకొనేస్తే మనం తర్వాత ముఖం కడుక్కొనేదాకా అట్లే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా. ఇట్లా లేదంటే ఊరికనే పెట్టుకొనేస్తే అంతా గాలికి రాలిపోతూ ఉంటుంది, కళ్ళకి అంతా పడుతూ ఉంటుంది. ఇట్లా ఏదైనా మాయిశ్చరైజర్ అయినా వేస్లైన్ అయినా పెట్టుకున్న తర్వాత మనం తర్వాత ముఖం కడుక్కునేదాకా కూడా ఇది అట్లే ఉండేస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. కుంకుమ అయితే ఇట్లా పెట్టుకోనల్లా. ఇంకా ఒక నిమ్మకాయ తీసుకొనేసి బేకింగ్ సోడా తీసుకొనల్లా. మనము నిమ్మకాయ మధ్యలో హాఫ్ కట్ చేసుకొనల్లా. కట్ చేసుకొనేసి ఒక గిన్నె తీసుకొనేసి హాఫ్ నిమ్మకాయ వచ్చేసి ఇట్లా ఒక గిన్నెలో వేసేసుకోనల్లా. దాంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా, చూడండి కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొనేసేయండి. బాగా అంతా నురుగు వచ్చేస్తుంది. చూడండి మిక్స్ చేస్తేనే నురుగు వచ్చేస్తుంది నిమ్మకాయ బేకింగ్ సోడా. చూసారు కదా ఇట్లా ఎంత బాగా వచ్చేసిందో. ఇదైతే మనకి దేనికి వస్తుందంటే చూడండి, హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, మనం హాల్లోనే హ్యాండ్ వాష్ పెట్టుకుంటాము. ఇదంతా ఉప్పు నీళ్ళకంతా ఉప్పు కట్టేసి ఎప్పుడు ఎట్లా కడిగినా కూడా ఇట్లయితే గలీజ్ అవుతూ ఉంటుంది. బేకింగ్ సోడా నిమ్మకాయ వేసేసి ఇట్లా నీట్గా ఇట్లా క్లీన్ చేసేస్తే ఇదంతా ఉప్పు వెళ్ళిపోతూ ఉంటుంది. నీట్గా అయితే బాగా షైనింగ్ వస్తుంది. చూడండి ఇది కొత్తగా మనం తీసుకొచ్చి బిగించింటాం కదా, అట్లయితే ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడాను. చూడండి బాగా కొద్దిసేపు అదంతా వేసేసిన తర్వాత అట్లే వదిలేసేయాల. బాగా నానుకొనేస్తే ఇదంతానా తొందరగా నీట్గా పోతుంది. ఇట్లా అదే నిమ్మ ఉప్పుతో తిక్కేసేయాలి అంతానా. నిమ్మకాయ పిండుకున్నాం కదా ఇంతసేపు, అది తీసుకొనేసి ఇట్లా అంతా తిక్కేసేయాల. చూడండి ఇట్లా రుద్దేస్తే బాగా అంతా క్లీన్ అయిపోతుంది. ఉప్పు కట్టినదంతా నీట్గా వెళ్ళిపోతుంది. లేదంటే ఇది నిమ్మకాయ పడకపోతే అస్సలు పోదు. డెటాలు హార్పిక్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవంతా దీంతో కడిగినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఆ స్మెల్ అయ్యలేదు. అందుకే మనం ఇట్లా రెడీ చేసుకొనేసి ఇంట్లో ఇట్లా కడిగేస్తే స్మెల్ కూడా రాదు ఇవి. లేదంటే హార్పిక్ కూడా స్మెల్ కొంతమందికి పడేయలేదు, తుమ్ములు అట్లా వచ్చేస్తూ ఉంటాయి అలర్జీ ఉండే వాళ్ళకి ఎట్లంతానా. అందుకోసం మనం ఇట్లా చేసుకొనేసి బేకింగ్ సోడా నిమ్మకాయ అంతా ఇట్లా చేసుకొనేసేసి నీట్గా ఇట్లా కడగవచ్చు. చూసారు కదా ఇట్లా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడానా. నాకైతే వేరేటి స్మెల్ పడుతూ, అందుకోసం నేనైతే ఇట్లే కుళాయిలు అన్ని సింకులు అన్నీ ఇట్లే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇదైతే చూసారు కదా ఎంత సూపర్గా ఉంది. ఒక నిమ్మకాయ తీసుకొనాలా. మనకి సంక కింద అయితే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ఎండాకాలం వచ్చేసింది మనకి. అందుకోసమే నిమ్మకాయ తీసుకొనేసి నిమ్మకాయ ఉప్పు కట్ చేసుకొనాలా. ఉప్పు కట్ చేసుకొనేసి దాంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని మనము ఇట్లా రోజు తీసుకొనేసి కొద్దిసేపు దాన్ని ఇట్లా మసాజ్ చేసేసుకోనల్లా. సంక కింద అండర్ ఆర్మ్ కింద ఇట్లా క్లీన్ చేసేస్తే ఇదంతా చెమట రాకుండా ఉంటుంది, మనకి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇట్లా కాలేదంటే మీరు ఆఫీసులకి డ్యూటీలకి అట్లా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక గిన్నె తీసుకొనేసి కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మకాయ వేసేసుకొనేసి డ్యూటీకి వెళ్ళే ముందు తీసుకొని ఇట్లంతా మనం చంకకి బాగా స్క్రబ్ చేసేసుకొనేసి ఆరిన తర్వాత బట్టలు వేసుకొని పోతే చెమట అనేది రాకోకుండా స్మెల్ కూడా రాకోకుండా ఉంటుంది. బాగా మంచి టిప్స్ ఇది, మేము యూజ్ చేస్తున్నాము. అప్పుడే కామెంట్ పెట్టినారు, ఒకటి వీడియో వేసింటే ఇది మీరు యూజ్ చేయండి అని చెప్పేసి. ఇంకా అద్దం ఉంటాయి కదా ఇంట్లో ఈ మిర్రరు మీరు ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా బట్ట తీసుకొని తుడిస్తే నీళ్ళు వేసి కూడా అంతా మొట్లు అట్లే ఉంటుంది కదా, అందుకోసమే పౌడర్ తీసుకొనాలా. టాల్కమ్ పౌడర్ మన మీద వాడితే అది తీసుకొనేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి వేసేసుకునాలా. కాటన్ క్లాత్లోకి వేసేసుకొనేసి పౌడరు ఇప్పుడు అద్దంకి రుద్దేసేయాలి. ఇట్లా చూడండి, అద్దంకి బాగా రుద్దేసి ఇడిస్తే
బాగా అంత మురికి పట్టిండేది కానీ అంత జిడ్డు ఉన్నా కానీ అంత నీట్గా పోతుంది. ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే పౌడర్ కూడా బాగా నున్నగా ఉంటుంది, అద్దం కూడా బాగా నైస్గా ఉంటుంది కదా, అందుకోసమే బాగా క్లీన్గా అంతా వెళ్ళిపోతుంది. ఇది మాసిపోయింది అదంతా దుమ్ము పట్టేసి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా అంతే. సూపర్గా ఉందండి ఇప్పుడైతే. ఇంకా ఇది వచ్చేసి చూడండి దీపము. మనము సాయంత్రం వచ్చేసి దోమలు ఎక్కువ వచ్చేస్తాను, అందుకోసమే వెల్లుల్లి ఒకటి తీసుకున్నలా ఉల్లిపాయ తీసేసుకొని ఒక 2 లేయర్లంతా 2 ముక్కలు కట్ చేసుకోనలా. లవంగాలు తీసుకొని దాన్ని లవంగాలు బాగా దంచుకొనేసి పౌడర్ చేసుకొని ఆ వెల్లుల్లోకి వేసుకొనేసి 2 కర్పూరము ఇట్లా మెత్తకు చేసుకొని పౌడర్ వేసుకోనల్లా. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోనల్లా. సాయంత్రం అయితేనే దోమలు వచ్చేస్తుంటాయి ఎక్కువ, ఏం చేసినా పోదు. కొంతమందికి హాల్ అవుట్ పట్టుదు, తర్వాత జెట్లు ఉంటాయి కదా అవి పట్టుదు. ఇట్లా మనము ఒత్తి తీసుకొనేసి దీంట్లో అయితే అంతా డిప్ చేసేసి ఆయిల్ ఇంకా కొద్దిగా వేసేసేయాల. వేస్తే ఇంట్లో వెలిగిస్తే చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఇంట్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కర్పూరము లవంగాలు అంతా స్మెల్ వచ్చి బాగా దోమలు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంట్లోకి రాకుండా. ఈ స్మెల్కి డైలీ ఇట్లా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి, కొద్దిగా తేనె, కొద్దిగా చక్కెర, కొద్దిగా పేస్ట్ తీసేసుకొనేసి మనకి ముక్క పైన వైట్ హెడ్స్ వస్తూ ఉంటుంది, దానికి రుద్దేసేయండి, వెళ్ళిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి చూడండి, మనము ఇది డ్యామ్ ప్రూఫ్ అంటారు. ఎందుకంటే మిద్ది పైన వేడి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, ఎండ ఎక్కువ వచ్చేసింది కదా, కింద ఉండే వాళ్ళకి మనకి టాప్ అంతా వేడి ఎక్కువైపోయేసి ఇంట్లో ఉడుకైపోతూ ఉంటుంది, చెగ అట్లా అయిపోతూ ఉంటుంది. ఈ డ్యామ్ ప్రూఫ్ వేసేస్తే పైన మనకి ఇల్లంతా బాగా కూల్గా ఉంటుంది. చూడండి ఇట్లా వేసేస్తే బాగా చల్లగా అయిపోతూ ఉంటుంది. మీరు కూడా అంతే. ఇది వచ్చేసి మనకి నెమ్ము రాకోకుండా గోడలో పైనుంచి వర్షం వచ్చినప్పుడు నెమ్ము రాకోకుండా ఇట్లంతా వేస్తారు. ఇది చల్లగా ఉండాలని, ఎంత ఎండ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది, మనకి ఎండ ఎక్కువ రాకోకుండా. ఈ అయినా చూడండి, ఈ ఎన్న ఒక చోట అయితే అంతా పూసుకొని వస్తుంది. ఈ ఎన్న క్రాక్సీల్ అంట ఇది. ఎందుకంటే ఇవంట చీలింటాయి కదా, అంతా మిద్దంతా చీలింటుంది కదా టాపు, దానికి ముందుగానే ఈ క్రాక్సీల్ అయితే అంతా ఇట్లా పెట్టేస్తారు. తర్వాత ఇదంతా డ్యామ్ ప్రూఫ్ పూసేస్తారు. మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా డ్యామ్ ప్రూఫ్ తీసుకొని వచ్చేసి పూపిచ్చేస్తే మనకి ఇల్లు చల్లగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారైనా, మీకే తెలుస్తుంది. ఎండలో ఊరికే పిల్లలు పాపము బాధపడిపోతూ ఉంటారు, వేడి ఎక్కువైపోయేసి నిద్రపోకోకుండా అట్లంతా. కరెంట్ లేకపోతే ఒక్కొక్కసారి ఫ్యాన్ కూడా పనిచేయవు కదా, ఫ్యాన్లు ఉండలేదు. అదే మనం ఇట్లా ఇంటి పైన డ్యామ్ ప్రూఫ్ వేసుకొనేస్తే ఇల్లు కూలింగ్ ఉంటుంది, కొద్దిగా అయినా మనకి బాగా చల్లగా ఉంటుంది. ట్రై చేయండి. మేమైతే ఇట్లా వేపిస్తున్నాం, అందుకోసమే మీరు కూడా ఇట్లా వేయించుకోండి అని చెప్దామని చూపిస్తున్నాను. డ్యామ్ ప్రూఫ్ ప్రతి ఒక్కరింట్లకి వేసుకుంటే మనకి ఇండ్లు నిమ్మ రాకుండా ఉంటాయి, బాగుంటాయి. చూడండి చల్లగా ఉంటాయి. ఇది రోలర్ తీసుకొనేసి ఇట్లంతా చూడండి ఎంత నీట్గా వేస్తారు, మిద్దంతా కూడా వేసేస్తారు వీళ్ళ. చూస్తారు కదా, ఇవి కొన్నేండ్లు అయితే మనకి బాగా పనిచేస్తాయి. ఇట్లా పెట్టేస్తే అంతానా డ్యామ్ ప్రూఫ్ వేసేస్తే చూడండి మనకి మిద్దె ఎంత ఉందో అంతా వస్తుంది, లీటర్ ప్రకారం వస్తుంది ఇది. చూసారు కదా, ఇదైతే అంతా వేసేస్తున్నారు, ఇట్లా మిద్దె ఫుల్ అంతా వేసేస్తున్నారు. ఇదంతా తీసుకున్నాను. మీరు కూడా అంతే ఇలా ట్రై చేసి చూడండి. ఎండాకాలం మురుకునే వేడిలో ఇబ్బంది పడుకోకుండా ఇలా ట్రై చేస్తే డ్యామ్ ప్రూఫ్ చల్లగా ఉంటుంది, మనం కూడా చల్లగా ఉంటుంది, మిద్దు కూడా క్రాక్ రాకోకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.